కింకిణీలు గొల్లు గొల్లు మన కర్ర కంకణము గొల్లలాడగా ఇనీల కచపర ఇలాస బంధుర కన్నులతిక చంచలించిపోగా ఆండవే మయూరే నటన మాండవే మయూరే నీ కులుకును గని నా పలుకు ఇరియ నీ నటనను గని నవ్వ కవిత ఎల్లవగా ఆండవే మయూరే నటన మాండవే మయూరే నీ కులుకులు గని నా పలుకు ఇరియ నీ నటనను గని నవ కవిత ఎల్లవగా ఆడవే మయూరే నటన మాండవే మయూరే మయూరే మయూరే. Hi all and welcome to Ramaraj Dhotis and Shirts. Aha, ihi, oho. మరి ఈ వారం కూడా మన కంటెస్టెంట్స్ 2 టీమ్స్ పారడీ సాంగ్స్ తో మిమ్మల్ని ఎంతో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు లేటు, లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. Let's welcome the second team, Oho team. So మరి ఈ రోజు parody songs వినే ముందర let's welcome our wonderful judge శతకానంద కారక జొన్న విత్తులు గారు. వెల్కమ్ సార్. ఈ రోజు మన ఎపిసోడ్ కు ఒక వండర్ఫుల్ వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్, వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గెస్ట్ గా వచ్చారు. హై హై నాయక చిత్రంతో సంగీత దర్శకుడిగా స్టార్ట్ చేసి బృందావనం, భైరవ ద్వీపం ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు, 60కి పైగా చిత్రాలకి మ్యూజిక్ డైరెక్షన్ అందించి నంది అవార్డులు, ఎన్నో అవార్డులు పొందిన వండర్ఫుల్ వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్. అటు క్లాసికల్, మెలడీ, ఫోక్, వెస్టర్న్ ఏ జానర్ అయినా ఇట్టే ఈజీగా కంపోజ్ చేయగలిగే వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ వర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ మాధవపతి సురేష్ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్. సార్ వెల్కమ్ టు ది షో సార్. చాలా సంతోషంగా ఉంది మీరు వచ్చినందుకు. వన్ ఆఫ్ ద వెరీ వెరీ సీనియర్ మోస్ట్ అని మిమ్మల్ని ఓల్డ్ అని చెప్పట్లేదు, యు ఆర్ ద యంగెస్ట్ సీనియర్ మోస్ట్ వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్, వెరీ ఎనర్జెటిక్ స్టిల్. సో మీ కెరియర్ గురించి జస్ట్ ఫ్యూ వర్డ్స్. 1967 శ్రీరాముని పందేళ్లలో విజయవాడలో నా హార్మోనియం ప్లేయర్గా నా కెరీర్ స్టార్ట్ అయింది. దానికి ఆద్యుడు మా అన్నయ్య మాధవపతి రమేష్. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత అప్పట్లో స్టైలిష్ ఇన్స్ట్రుమెంట్ అకార్డియన్, మా నాన్నగారు ఒక అకార్డియన్ కొనిచ్చారు మా అమ్మాయి చెప్పకుండా. సో ఆ అకార్డియన్లో ప్లే చేస్తుండేవాడిని. మెడ్రాస్ కూడా వచ్చిన తర్వాత 73లో వచ్చాను. అకార్డియన్ ప్లేయర్గానే ఇంట్రడ్యూస్ అవ్వడం జరిగింది. చెడు ఒక మంచిగా అంటారు, చెడు అన్నా అని ట్రైన్లో వెళ్తుంటే ఎవరో సూట్ కేసు అనుకున్న అకార్డియన్ కొట్టేశారు, దొంగతనం అయింది. అప్పుడు నేను చాలా బిజీగా వర్క్ చేసేవాడిని. సరే బాలసుబ్రహ్మణ్యం గారు అన్నారు, పోయింది అకార్డియన్ కదా, నువ్వు బాగానే ఉన్నావు కదా, అది నీకు నిలువు పోయింది, అడ్డం బాగుంది కదా అన్నాడు. అడ్డం అంటే కీబోర్డ్స్. సో అప్పటి నుంచి నేను కీబోర్డ్ ప్లేయర్గా అలా అవుతుంటే నా స్నేహితుడు జంజాల 1988లో నిజంగా నాకు ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా నన్ను మ్యూజిక్ డైరెక్టర్గా చేశాడు. మాటలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి, అలాగే పాట కూడా ఒక పాట. యాక్చువల్లీ చూస్తే మీరిద్దరూ డెఫినెట్లీ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయి ఉండాలి, ఎందుకంటే మీ ఫస్ట్ సాంగ్, మీరు కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ రాసిన వండర్ఫుల్ లిరిసిస్ట్ జొన్న విత్తులు గారే. సో మరి మా అందరి గురించి మీ ఇద్దరు కాంబినేషన్ లో ఉన్న ఒక పాట. ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని భావము, ప్రేమ గానము తాడేడేడ. ఇది సరిగమలెరుగని రాగము, ఇది భాషే లేని రాగము, ప్రేమ గానము తాడేడేడే. అద్భుతమైన మెలోడీతో స్టార్ట్ చేశారు సార్. సో ఇలాగే మా ఎపిసోడ్ కూడా మెలోడియస్ గా సాగిపోవాలని మీరు సాంగ్ కూడా బ్లెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. స్వాగతం మాధవపతి సురేష్ గారు.
మీరు ఈ రోజున ఈ ఆహా ఈహి ఓహో వేదికకి ముఖ్య అతిథిగా రావటం చాలా చాలా సంతోషం. మీ వంటి విద్వత్ సంగీత దర్శకులు, మంచి సృజనశీలురు ఇలా రావటం, చాలా మిమ్మల్ని ఇలా కలుసుకోవడం చాలా సంతోషం. నమస్కారం. ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్స్ హరికాంత్ అండ్ శివప్రియ. పాదాలు పలు రకాలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ పాదం పుణ్యపాదం. కానీ వీళ్ళ పాదాలు ఉన్నాయే, ఎక్కడ అడుగు పెడితే అక్కడ అమ్మహ కంకహ. మరి అమ్మహ కంకహ లాంటి ప్యారడీ సాంగ్ తో మీ ముందు రాబోతున్నారు ఆహా టీం నుంచి శివప్రియ అండ్ హరికాంత్. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీ పాదం మోపావు తుడుపు నాశనం, నీ పాదం వేసావు సర్వనాశనం, నీ పాదం మోపావు తుడుపు నాశనం, నీ పాదం వేసావు సర్వనాశనం, నీ పాదం మోపావు తుడుపు నాశనం. లెక్కెట్టిన ఫస్ట్ మంతుకే మా అమ్మ పోయెను, 10 రోజులు గ్యాప్ ఇచ్చి తాత పోయెను, నువ్వు వచ్చిన వేళేమో కొట్టుపోయెను, మా వీధికి సాంక్షనైన రోడ్డు తొప్పెను, నీ పాదం మోపావు సర్వనాశనం, నీ పాదం మోపావు తుడుపు నాశనం. పట్ట మహిషివన్నారు, అవును మరి మహిషిలాగా మారావు, పట్ట పగలు చుక్కలు చూపెడుతూ ఉన్నావు, సర్వం వచ్చని మేధావని అనుకున్నా, నీ సర్వం వచ్చేనని అందరికీ తెలిసింది, నీ పాదం మోపావు తుడుపు నాశనం, ఒక పాదం తాకగా రాయి మనిషి అయ్యింది, నీ పాదం కడిగాక బాబే మసియాయే, నీ ఐరన్ లెగ్గుతో బ్రతుకే ఐరన్ చేసి, తెలు ప్రింటు లాంటి నాకు ఫిలమెంటే మార్చావు, నీ పాదం మోపావు తుడుపు నాశనం, నీ పాదం వేసావు సర్వనాశనం, నీ పాదం మోపావు తుడుపు నాశనం, నీ పాదం నీ పాదం. మీ ఒరిజినల్ శివప్రియ ఏది అసలు? అంటే జనరల్లీ శివప్రియ అనగానే గొంతు అసలు కంగుమని ఉంటుంది. శివప్రియ ఏది ఏది అని వెతుకుతుంది అక్కడి నుంచి. చాలా సాఫ్ట్ గా భలే మోల్డ్ చేసి సూపర్ గా పాడారు నిజంగా. రియలీ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ. మరి ఇంకా ఓవర్ టు ద స్పెషల్ గెస్ట్ మాధవి సురేష్ గారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ శివప్రియ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. అమ్మాయిలో నేను ఒక చిన్న కోవై సరళం చూస్తున్నా. నేను గానం మాత్రమే కాకుండా చక్కగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ చాలా చాలా చక్కగా చేసావమ్మా. హరికాంత్, నువ్వు కూడా చాలా బాగా పాడేవయ్యా. మాకు మీ పాదాలు చూస్తుంటే కర్మ కాలిన పాదము, ఈ పాదం
ఈ నపపాదం అని ఇలా అనేక ఆ పాదాల గురించి బోల్డని భేదాలన్నీ కూడా తెలుస్తున్నాయి, ఎన్నెన్నో రకాలు అన్నమాట. దాంట్లో చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ సార్. బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. మాధవపల్లి సురేష్ గారు, మరి నెక్స్ట్ సాంగ్ వినే ముందా జనాలు మీరు ఇందాక చెప్పారు నాకు ఇష్టం లేకపోయినా నన్ను మ్యూజిక్ డైరెక్టర్ని చేశారు అన్నారు. సో మ్యూజిక్ డైరెక్టర్ సరే దిగిపోయారు, దిగిపోయాక వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? మా తరం సంగీత దర్శకుల్లో ఎవరికి దొరకని సువర్ణావకాశాలు నాకు దొరికాయి. అది భగవంతుడి దయ వల్ల. ఎందుకంటే జంజాల అనే వ్యక్తి ఒక ప్రభంజనం, ఒక గ్రేట్ రైటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే కామెడీ అంటే నాకు తెలిసి ఆరోగ్యకరమైన కామెడీ అంటే ఓన్లీ జంజాల. సో అటువంటి వ్యక్తి చేతుల మీద నేను ఇంట్రడ్యూస్ అవటం ఒక ఎత్తు. తర్వాత ఒక సినిమా ఇలా చేస్తారు, రెండో సినిమా ఎలా చేస్తారో ఆయనకి తెలీదు, జనానికి తెలీదు. అటువంటి వ్యక్తి సింగీతం శ్రీనివాసరావు గారు. వరుసగా ఆయనతో 4 రకాల సినిమాలు బృందావనం, అందరూ చక్కగా ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా. చాలా కాలం తర్వాత ఒక ఫోక్లోర్ సినిమా, మళ్ళీ పౌరాణికం, దాని తర్వాత మళ్ళీ మేడం అనేది ఒక గమ్మత్తైన సినిమా. అదే ఈ 4 రకాల సినిమాలు సంగీతంగా చేయడం ఒక ఎత్తు. అలాగే రామానాయుడు గారికి ఒక మంచి సినిమా చేయటం. సో ఇలా ఒకళ్ళని కాదు, అందరూ గొప్ప దర్శకులతో. తర్వాత మా సినిమా నేను చేయలేకపోతున్నాను కొన్ని రోజుల్లో, మాతో పెట్టుకోకు బాలకృష్ణ గారితో చేయడం, అది కూడా గోపాల్ రెడ్డి గారు భార్గవాడ్స్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఏంటంటే అన్ని రకాల సినిమాలు అది చేస్తున్న అదృష్టం నాకు దొరికింది. అది ఇంతకన్నా అదృష్టం ఏం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ పవన్. బిచ్చగాళ్ళు కూడా హీరోలు, అది ఈనాటి ట్రెండ్. మరి అలాంటి స్టార్ బిచ్చగాడే మా ఈ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ పవన్. లెట్స్ వెల్కమ్ హిమ్. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన ఉరికెటి యువసేన. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6, డే అండ్ నైట్ డ్యూటీ ఫిక్స్. ఎవడ్రా నువ్వా? నా పేరు కోటిగాడు, ఇంటి పేరు పిచ్చగాడు, నే చిప్ప పట్టుకుంటే కాసుల వర్షమంట. గల్లి నుండి ఢిల్లీ దాకా ప్రతి గల్లీ నాదేనంట, పోటీకి వచ్చారంటే నన్ను దాటిపోలేరంట. కోటిగాడు బిచ్చగాడు, కోటిగాడు బిచ్చగాడు. చీపుగా చూడకయ్యా, నాకు జూబ్లీహిల్స్ లో ఫ్లాట్ ఉందయ్యా, నాది పర్మనెంట్ జాబ్ అయ్యా, పంక్చువాలిటీ ఉందయ్యా, 6 బ్యాంకులోన నాకు అకౌంట్ ఉందయ్యా. నా పేరు కోటిగాడు, ఇంటి పేరు బిచ్చగాడు, నే చిప్ప పట్టుకుంటే కాసుల వర్షమంట. గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రతి గల్లీ నాదేనంట, పోటీకి వచ్చారంటే నన్ను దాటిపోలేరంట. కోటిగాడు బిచ్చగాడు, కోటిగాడు బిచ్చగాడు. చీపుగా చూడకయ్యా, నాకు జూబ్లీహిల్స్ లో ఫ్లాట్ ఉందయ్యా. రాత్రి మిగిలిపోయిన పాచి ఫుడ్ వద్దు, ఫ్రెష్గా వండి పెడితే లాగిస్తా ఫుడ్. నాన్ వెజ్ అసలొద్దు, వెజిటేబుల్స్ ఏమొద్దు, నా డైట్ లిస్ట్ చెబుతా రాసుకో. నాకు మార్నింగ్ పొడిగుడ్డు ఫుల్ గ్లాసు కౌ మిల్క్ ఇస్తే చాలంట, నాకు మధ్యాహ్నం ఫుల్ మీల్స్, నైట్ పూట రోటీలు పెడితే చాలు కదా. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. నా పేరు కోటిగాడు, వృత్తి పేరు బిచ్చగాడు, నే చిప్ప పట్టుకుంటే కాసుల వర్షమంట. గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రతి గల్లీ నాదేనంట, పోటీకి వచ్చారంటే నన్ను దాటిపోలేరంట. కోటిగాడు బిచ్చగాడు, కోటిగాడు బిచ్చగాడు. చీపుగా చూడకయ్యా, నాకు జూబ్లీహిల్స్ లో ఫ్లాట్ ఉందయ్యా. చిల్లర పైసలు అసలెయ్యొద్దు, పెద్ద పెద్ద నోట్లను దండిగా ఇవ్వు. నాలో ఓపికున్నది ఊరంతా తిరగడానికి, ప్రతిరోజు రాజభోగం నాదేరా.
నాకు ముష్టి వేసే ప్రతివాడి లిస్టంతా పైవాడి చేతిలో ఉందయ్యా. మీ పాపాలు కడిగేసి పుణ్యాన్ని అందించే కొరియర్ బాయ్నయ్యా. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. నా పేరు కోటిగాడు, వృత్తి పేరు బిచ్చగాడు. నే చిప్ప పట్టుకుంటే కాసుల వర్షమంట. గల్లీ నుండి ఢిల్లీ దాకా ప్రతి గల్లీ నాదేనంట. పోటీకి వచ్చారంటే నన్ను దాటిపోలేరంట. కోటిగాడు బిచ్చగాడు కోటిగాడు బిచ్చగాడు దీపుగా చూడకయ్యా, నాకు జూబ్లీ హిల్స్ ఫ్లాట్ ఉందయ్యా. నాది పర్మనెంట్ జాబ్ అయ్యా, పంక్చువాలిటీ ఉందయ్యా. స్విస్ బ్యాంకులోన నాకు అకౌంట్ ఉందయ్యా. మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. డే అండ్ నైట్ డ్యూటీ ఫిక్స్. బాబాయ్ నాకు తెలిసి ఈ సాంగ్ విన్న వాళ్ళందరూ జాబ్ ట్రయల్స్ లో ఉన్నవాళ్ళు మెయిన్లీ. దీనికంటే ఫిక్స్డ్ జాబ్ ఇంకోటి ఉండదు అని కన్విన్స్ అయిపోతారు. అంత బాగా పాడావు నిజంగా. చాలా జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ అనేది ఒక డ్రీమ్ తెలుసా, చాలా మందికి డ్రీమ్ కదా. చాలా సింపుల్ గా ఫ్లాట్ కొనేసావు. మరి డ్యూటీలో పర్మనెంట్ డైలీ చాలా స్ట్రిక్ట్ గా డ్యూటీ చేస్తాను. చిల్లర పైసలు అసలు తీసుకున్నాను, ఓన్లీ నోట్స్. డాలర్స్ కూడా యాక్సెప్టబుల్. టైపింగ్ మిషన్ కూడా ఉంది. వావ్. మరి మాధవయ్య సురేష్ గారిని అడుగుదాం. సార్, డాలర్ అంటే కమెంట్ వస్తుందా, చిల్లర పడుతుందా? అది తెలియదు కానీ నాకు జనమిత్రుల గారికే జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ లేదు. నాకు జూబ్లీ హిల్స్ లో ఫ్లాట్ ఉందయ్యా. నాది పర్మనెంట్ జాబ్ అయ్యా, పంక్చువాలిటీ ఉందయ్యా. పైగా అసలు పేరేంటి కోటిగాడు. 100 గాడు కాదు, కోటిగాడు. పేరే బ్రహ్మాండంగా ఉన్నాయా. పేరులోనే రిచ్నెస్ మెయింటైన్ చేశాడు. పైగా స్విస్ బ్యాంక్ అంటున్నాడు, ఇవంటున్నాడు. నిజంగా కూడా హైదరాబాద్ లో చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా తను పాడింది కూడా నిజమే. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే కోటిగాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్ లో. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగా పాడావు కూడా. ఎక్సలెంట్, మంచి పెర్ఫార్మెన్స్, అన్ని రకాలుగా బాగుంది. థ్యాంక్ యూ సార్. జనమిత్రులు గారు. బాబయ్యా కొంచెం కామెంట్ పెట్టండి బాబయ్యా. ఆ బొచ్చె పట్టుకుని పుచ్చే పగల కొట్టాలనిపిస్తోంది. నాకు ముష్టి వేసే ప్రతివాడి లిస్టంతా పైవాడి చేతిలో ఉందయ్యా. ముష్టి వృత్తికి ఒక గౌరవం తీసుకొచ్చావు నీ భావజాలంతో. ముష్టి ఉద్యమానికి భావ పరిపుష్టి కలిగించినటువంటి ముష్టి ఉద్యమ నాయకుడు. అద్భుతంగా పాడేవయ్యా, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ అలేఖ్య. సమ్మర్ హాలిడేస్ అనగానే స్టూడెంట్స్ అందరూ హాయిగా జాలీగా హ్యాపీగా అలా ఆడుతూ సాగిపోతుంది. బట్ స్కూల్ స్టార్టింగ్ డే అనగానే ఎంత టెన్షన్. ఆ స్కూల్ అనగానే ఎంత టెన్షన్. హోంవర్క్లు, అసైన్మెంట్లు, ప్రాజెక్టులు ఏంటివి. మరి అలాంటి హెడ్ఏక్ ప్యారడీ సాంగ్ తో మీ ముందు రాబోతోంది ఆహా టీం నుంచి అలేఖ్య. స్కూలు తెరిచారు, ఈ బుక్స్ ని మోయలేక బాబు చేస్తున్నా. ప్రతిరోజు హోంవర్క్ చేయాలంటేనే చాలు వంటిన్ ఫీవర్ వచ్చే. లెక్కలతో కుస్తీలు అయ్యో చేయాలి ఫ్రెండ్. లేకుంటే టీచర్తో బాబోయ్ పడతాయిన చీవాట్లు. చదువుతుంటే వీపు విమానం మోతే మోగిస్తారు. మా స్కూలు తెరిచారు, ఈ బుక్స్ ని మోయలేక బాబు చేస్తున్నా. స్కూలు తెరిచారు, ఈ బుక్స్ ని మోయలేక
కుస్తీలు అయ్యో చేయాలిరో ఫ్రెండు లేకుంటే టీచర్తో బాబోయ్ పడతాయిర చీవాట్లు చదవకుంటే వీపు విమానం మోతే మోగిస్తారు. అసలు నిజంగా నాకు అడగాలనిపిస్తుంది, మీ టీచర్ పేరేంటి? హరికాంత్. హరికాంత్ కదా? ఎస్. ఎందుకే పనిష్మెంట్లు? క్లాస్కి లేట్గా వస్తుంది, సరిగ్గా చదవట్లేదు కూడా అమ్మాయి. సార్ ఏంటి సార్ ఈ పనిష్మెంట్లు ఏంటి? బాగా చదువుకోకపోతే ఏమైంది? అంటే నిజమే, అమ్మాయి చెప్పింది నిజమే కదా. ఇవాళ అసలు కన్నా గిసలు ఎక్కువగా ఉంది. ఆ చదువు వల్ల వాళ్ళకి ఏం అబ్బుతుందో తెలియదు కానీ మొయ్యలేక వాతలు పడిపోతున్నాయి. మాకు చిన్నప్పుడు అకాడమీ వాయించేప్పుడు మా బామ్మ వచ్చి పాపం రాత్రుల పూట నూనె రాసేది. అరే పాపం ఎద్దులకి పడినట్టుగా మచ్చలు పడేవి. అకాడమీ ఇక్కడ వేసుకుంటాం కదా, వరుసకుపోయేవి. అలాగే వీళ్ళకి కూడా ఈ బ్యాగులకి నూనె రాస్తారు వీళ్ళ బామ్మల వాళ్ళు. అంత బరువైనటువంటి చదువు చదివి చివరికి బీటెక్ చదివిన తర్వాత ఉద్యోగాలు లేక చివరికి ఫైనల్ డెసిషన్ ఏంటంటే కోటిగాడు బెస్ట్. బాగుందమ్మా, బాగా పాడారు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సురేష్ గారు. జొన్నవితులు గారు చాలా బాగా పాడావు. ఆ పాటలో స్కూళ్ళు తెరిచిన తర్వాత పిల్లలందరి మనస్తత్వం ఎట్లా ఉంటుంది, వెళ్ళటం, ఈ బస్తా పుస్తకాలు మోసుకుని వెళ్ళటం, ఇవన్నీ అంతా కూడా నీ ముఖంలో పాడక్కర్లేదు. అసలు నువ్వు ముఖంలో నువ్వు చూపించినటువంటి ఎక్స్ప్రెషన్స్లోనే తెలిసిపోయింది. అంత అద్భుతంగా చక్కగా ఒక స్కూల్ అమ్మాయి ఎంత బాధపడుతుందో అంత చక్కగా పాడేవమ్మా. బాగుంది. పాటలో కూడా ఆ ఫన్ చాలా బాగుంది. చాలా బాగా పాడేవాళ్ళు. థ్యాంక్ యూ. బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఓవర్ టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ మేఘనా భరద్వాజ్. ఓనర్ టెనెంట్ కి హెడేక్ అవటం కామన్, బట్ అద్దెకు వచ్చిన వాడే ఓనర్ కి శిరోభారం అయితే ఆ స్టోరీయే ఈ పాట. లెట్స్ వెల్కమ్ ఓవర్ టీం నుంచి మేఘనా భరద్వాజ్. నీ బతుకు బస్ స్టాండ్ గాను, నీ కొంప కొల్లేరు గాను, మాట మీద ఉంటానని మాట తప్పవా, నెలవారి రెండు కాస్తయ్య సరువెట్టవా. నీ బతుకు బస్ స్టాండ్ గాను, నీ కొంప కొల్లేరు గాను, మాట మీద ఉంటానని మాట తప్పవా, నెలవారి రెండు కాస్త ఎసరు పెట్టవా. సాఫ్ట్వేర్ జాబ్ అంటూ మా ఇంటికి వచ్చాడు, 1 లక్ష జీతం అంటూ నన్ను మాయ చేశాడు. ఏడుపు మాటలకి నమ్మేసి ఇచ్చాకే తెలిసింది 420 నువ్వంట. 5-6 నెలలుగా వెతుకుతూ ఉన్నా, నా రెంటుకే పడింది పెద్ద సున్నా. నీ బతుకు బస్ స్టాండ్ గాను, నీ కొంప కొల్లేరు గాను. వెంటిలేషన్ బాగుందంటూ లైట్ ఎత్తుకెళ్ళాడు, గాలి బాగా వీస్తుందంటూ తానెత్తుకెళ్ళాడు. మెయింటెనెన్స్ ఇస్తానని మెంటాలెక్కించాడు, పవర్ బిల్లు కట్టకుండా షాకే కొట్టించాడు. దొరికావు నీకు తులుపుతాను రో, ఏ దిక్కులో ఉన్న బదలబోను రో. నీ బతుకు బస్ స్టాండ్ గాను, నీ కొంప కొల్లేరు గాను, మాట మీద ఉంటానని మాట తప్పవా, నెలవారి రెండు కాస్త ఎసరు పెట్టవా.
పాప నువ్వు రెంట్కి ఇచ్చింది ఎలకక పిల్లిక? పందికి. అదే చూస్తున్నా ఏంటా ఉంటాడు చీరల కింద అక్కడ కింద వెతుకుతూనే ఉంటా అని చూస్తున్నాను. నవ్ ఐ అండర్స్టూడ్. ఉంటాడు ఇంత లావుగా ఉంటాడు. వెరీ స్లిమ్. వెరీ వెరీ స్లిమ్. వెరీ వెరీ స్లిమ్. సో అంత స్లిమ్ అతనికి రెంట్కి ఇచ్చి చివరికి సార్ ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి సార్? రెంట్ ఇవ్వకపోతే ఏం చేయమంటారు చెప్పండి, మీరే పరిష్కారం ఇవ్వాలి. తూర్పేట చూసుకుని దండం పెట్టుకో. బాగుందమ్మా, బాబాడా మంచి హుషారుగా. నేను ఇవాళ చూస్తున్నప్పుడు పిల్లల పాటలు ఒకటే కాదు, ఈ ప్యారడీ మామూలు పాటలు అయితే గుర్తుపెట్టుకుని పాడతారు. నువ్వు కానీ ఇవి పాడుతున్నప్పుడు సడన్గా పాటలు గుర్తొచ్చే ప్రమాదం ఉంటుంది. బాగుందమ్మా, బాగుంది. వెరీ గుడ్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. గుణవతులు గారు, జాతీయ రహదారి మీద వాల్వో బస్సులో వెళ్ళిపోయినట్టుగా ఉంది. బస్ స్టాండ్ బస్ స్టాండ్ లేదు అసలు. బతుకు బస్ స్టాండ్ గాను చాలా అద్భుతంగా వెళ్ళిపోయింది. మంచి శృతిపక్వంగా చాలా హుషారుగా పాడావు. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శివప్రియ. భయ్యా చిరాగ్గా ఉంటే బట్టలు మారుస్తాం, మరి బోర్ కొడితే మొబైల్ మారుస్తాం, బండి మారుస్తాం, ఇల్లు మారుస్తాం. ఈడేంటి భయ్యా వారానికి ఉద్యోగం మారుస్తున్నాడు? మరి అలాంటి స్టోరీ చెప్పడానికి వస్తుంది ఆహా టీం నుంచి శివప్రియ. వాడంతే కుదురుగా ఉంటాడు ఈ ఉద్యోగంలో, వారంలో మానేస్తాడమ్మా ఈ రోగమెంతో. వాడంతే కుదురుగా ఉంటాడు ఈ ఉద్యోగంలో, వారంలో మానేస్తాడమ్మా ఈ రోగమెంతో. జీతాలు లక్షల్లో ఉన్న పోనంటాడమ్మా, ఓ కొంటి సాకులు చెప్పి వదిలేస్తాడమ్మా. ఏ మాయ రోగం ఏదో కమ్మిందో ఏమో, ఏ మెంటల్ హాస్పిటల్లోనో పుట్టిన జన్మ. గొప్పలే చెప్పుతూ బాగా తిరుగుతుంటాడే, అప్పులే నన్ను దండిగా చేయమంటాడే. చెప్తా, తర్వాత చెప్తా. MNCలో చేరిన రోజే సిటీ వస్తూ లేదని అని అంటాడే, పోనంటాడే. కార్పొరేటు కల్చరులో నా మక్కే జాబే తనకి అసలు వద్దంట, ఏ వద్దంట. తన ఒక్కడి జాబిను కాదు, వస్తు ఆఫీసుకే లేదంట. రాహు కాలం కూడా అసలొద్దని అన్నారంట. ఇది ఏమి రాత గుండె కోత తగిలి ఎవరంట. వాడంతే కుదురుగా ఉంటాడు ఈ ఉద్యోగంలో, వారంలో మానేస్తాడమ్మా ఈ రోగం ఏందో. ఎవరమ్మా ఎవరమ్మా? ఎవరో ఒకరు మనలోనే ఉన్నారు అందరూ. చూద్దాం ఎవరో. గూగుల్లో నా జాబీ వస్తే బాసీ ఫేసు తనకి నచ్చలేదంటాడే, పోనంటాడే. మైక్రోసాఫ్ట్లో ఆఫరు వస్తే తనకి పేరు మ్యాచ్ కాలేదంటాడే, పోనంటాడే. అరే విదేశీ కొలువంటే
ఓటు జడ్జెస్. వాడంతే అదో టైపు, అంతే కదా. బాగుందమ్మా, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. జొన్నవితులు గారు. బాగుంది. చాలా మేధావులు ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా కూడా మేధావులు ఎక్కడికి వెళ్ళినా సరే ఇంటర్వ్యూలో తక్కువ సెలెక్ట్ అయిపోతారు. వాడు వారం రోజుల్లో మళ్ళీ ఇదే బాగలేదని అంటాడు. వాడు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. మామూలుగా వేలల్లో వచ్చేదానికి ఎంటెక్లు చదివి ఎంతో కష్టపడి అటెండర్గా చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. కానీ వీడు ఊరికే చిటుక్కులో సంపాదిస్తాడు ఉద్యోగం, మళ్ళీ పుట్టుక్కులో వద్దనుకుని వచ్చేస్తాడు. చాలా బాగుందమ్మా క్యారెక్టర్. వాళ్ళు నాకు తెలిసి కిక్ 1 మూవీలో రవితేజ ఫ్యాన్స్ అనుకుంటా సార్. కిక్ గురించి ఎగుతూ ఉన్నారు. ఇంకా కిక్కు కంటే క్రాక్ ఉంటుంది. సూపర్ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సిద్ధార్థ్. ఇతనికి ఎంత ధైర్యం అంటే మన మెయిన్ జడ్జ్ జొన్నవిత్తుల గారు రాసిన పాటనే ఆయన ముందే ప్యారడీ చేసి పాడబోతున్నాడు. మరి అంత ధైర్యవంతుడైన ఓహో టీం నుంచి సిద్ధార్థ్, లెట్స్ వెల్కమ్ హిమ్. పొరిగింటి తమిళ కొట్టి స్టిల్ బింద చేత పట్టి, పొరిగింటి తమిళ కొట్టి స్టిల్ బింద చేత పట్టి, తోసుకుంటూ నీళ్ళకెళితే ఫైటింగే జుట్లు పట్టి, చిత్తాత చిత్త చిత్త చిత్తాత చిత్తాత చిత్త చిత్త చిత్తాత. ఆర్టీసీ బస్సులోన అద్దాల సీటు కోసం, ఆర్టీసీ బస్సులోన అద్దాల సీటు కోసం మొదలయ్యే చిన్న వాదం చేసింది ముష్టి యుద్ధం. చిత్తాత చిత్త చిత్త చిత్తాత చిత్తాత చిత్త చిత్త చిత్తాత. బెజవాడ జంక్షను ట్రైన్ కోసం టెన్షన్, బండి వచ్చి ఆగింది, రండి రండనరిచింది, రన్నో రన్ను రన్నో రన్ను రన్న రన్న రన్ను రన్న రన్న రన్ను. బ్యాగు పట్టుకెక్కాడే S5 బోగిలోకే, S5 బోగిలో నా పై పర్తుతన్నది అన్న, S5 బోగిలో నా పై పర్తుతన్నది అన్న. దేవనన్నడు ముండోడు మిడ్ నైట్ ఫైట్ చూడు. చిత్తాత చిత్త చిత్త చింతాత చిత్తాత చిత్త చిత్త చింతాత. పక్క నుండి చూసి పొరిగింటి పాప అంటూ వాడు పోయి పలకరిస్తే, పొరిగింటి పాప అంటూ వాడు పోయి పలకరిస్తే, అరిచింది కొత్త పిల్ల చేసింది బొల్లు గుల్లా. చింతాత చిత్త చిత్త చింతాత చింతాత చిత్త చిత్త చింతాత. మన రేషన్ షాపుల్లో డైలీ సీను, చక్కెరకు ఆయిల్కు బారెడు లైను. మార్నింగ్ 5 క్యూలోన అందరుంటే, మార్నింగ్ 5 క్యూలోన అందరుంటే, ఎవడైనా ముందు పోతే మోగింది దెబ్బల మోతే. చింతాత చిత్త చిత్త చింతాత చింతాత చిత్త చిత్త చింతాత. అరే సినిమా హాలులోన ఆడ హీరో బొమ్మ పడితే, అరే సినిమా హాలులోన ఆడ హీరో బొమ్మ పడితే, బుకింగ్ దగ్గర పేచి బాబాయ్, బుకింగ్ దగ్గర పేచి ఊడింది అప్పటికొచ్చి. చిత్తాత చిత్త చిత్త చిత్తాత చిత్తాత చిత్త చిత్త చిత్తాత. కొందరు మనుషులు ఇంతే, చెప్పిన వినరంతే. కొందరు మనుషులు ఇంతే, చెప్పిన వినరంతే. సారీ చెబితే సరిపోతుంది, ఎందుకు ఆ కోపం? బూతులతో మొదలెడుతూ తగువులకే కలపడుతూ, కాలరునే ఎగరేస్తూ కండలనే చూపిస్తూ, చూసుకుందాం రమ్మంటూ అంటుంటారు. కట్ చేస్తే హాస్పిటల్లో ఉంటారు. చూసుకుందాం రమ్మంటూ అంటుంటారు. కట్ చేస్తే హాస్పిటల్లో ఉంటారు. చిత్తాత చిత్త చిత్త చింతాత చిత్తాత చిత్త చిత్త
బాగా హ్యాపీగా ఉన్నావు కదా? చాలా కడుపు నిండిపోయినట్టు ఫీలింగ్ ఉంది కదా? నాకు ఒకసారి ఆ ఫీల్ ఎలా ఉంటుందో చూడాలని, అంటే ఇద్దరు కొట్టుకుంటుంటే ఎలా ఉంటుందో చూడాలన్న ఫీల్ ఉందన్నమాట. అందులో ఒకరు ఆల్రెడీ రెడీగా ఉన్నారు భయ్యో, అక్కడ చూడొకసారి. నువ్వు పాడిన చూడేంటి, రాసిన ప్యారడీ ఏంటి? బుకింగ్ దగ్గర పేచి ఊడింది అప్పటికొచ్చి. ఒరిజినల్ పాటలోనే ప్యారడీ ఉంది, ప్యారడీకి ప్యారడీయే మళ్ళీ. పంచు ఫలక్నామాకే పనిచేస్తున్నావా? ఎఫ్టీవి డ్రెస్సు వేసుకుంటే మిస్సు, ముసలోడు వేసి జీన్సు అడిగాడు ఒక్క ఛాన్సు అని బాగా చేశాడు, చాలా అద్భుతంగా చేశాడు మాధవ సురేష్ గారు. బాగుంది, పాట బాగా పాడావు. నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి. జనవంతులు గారు, ఈ జింతాత జితా జితా అని ఉంది కదా, ఈ ఒక్క జింతాత జితా జితా సరిగమ పదనిలాగా 7 అక్షరాల దెబ్బకి ఈ సినిమా మొత్తం మోగిపోయింది. సినిమా అంతా ఒక ఎత్తు, ఈ జింతాత ఒక ఎత్తు. ఇది మీరిచ్చిన పదమా లేదంటే ఏదైనా ఒక ఊత పదంలా కలిపారా? నేను ఇచ్చింది కాదండి, కీరవాణి గారు వాళ్ళు ఆ ట్యూను జింతాత జితా జితా అంటూ మిగతా రాశారు. నేను ఆ ఎఫ్టీవి డ్రెస్సు మిగతా లిరిక్స్ అంతా లిరిక్ పోర్షన్ మాత్రమే నాది. తననా అయింది, లిరిక్స్ మీవి అంతే. అంతే కదా, జింతాత అంటే దానికి అర్థం ఉండదు. అవును. మేము కూడా మా కాలేజీలో, ఎస్ఆర్ఆర్ కాలేజీలో చదువుల కన్నా గొడవ ఎక్కువ మా కాలేజీ. ఎందుకంటే మేము కూడా కాలేజీల్లో ఇలా ఏదైనా పాటలు పాడితే అయ్యయ్యో బ్రహ్మయ్యాకి మేము కనిపెట్టాం. అది చాలా కాలం తర్వాత ఇదేదో కాలేజీ నుంచి వచ్చింది, అక్కడి నుంచి వచ్చింది మొత్తానికి. అంటే ఎందుకంటే ఒక బిట్ మధురమే సుధాగానం పాటలో ప్రీలోడ్ అందరికి పట్టింది. అలాగే ఈ పాట మీరు ముందు బాగా చెప్పారు, మీరు రాసింది ప్యారడీ, ఈయన పాడింది పెప్పారడీ. మాధవ సురేష్ గారు. అలాగే టాకింగ్ అబౌట్ ద లిరిసిస్, ఇందాక చెప్పినట్టు ఫస్ట్ జొన్నవితులు గారే రాశారు. జొన్నవితులు గారు యాక్చువల్గా మాకు విజయవాడ నుంచే పరిచయం. వాళ్ళ చిన్నాన్న గారి దగ్గర మా అన్నయ్య రమేష్, సూర్యారావు గారి దగ్గరేమో కర్ణాటక సంగీతం మ్యూజిక్ కాలేజీలో, వాళ్ళ చిన్నాన్న గారి దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు. వాళ్ళ నాన్నగారు మా చిన్నాన్నగారితో డ్రామాస్ ఆడేవారు. సో మాకు 2 తరాల అనుబంధం. అనుకోకుండా ఆయన మెడ్రాస్ వచ్చాడు, నేను మెడ్రాస్ వెళ్ళాను. ఎంత గమ్మత్తు అంటే నా మొట్టమొదటి సినిమాకి మొదటి పాట ఆయన రాయటం అనేది అది యాదృచ్ఛికం. అది అలాగే మా ప్రైవేట్ ఆల్బమ్స్ 88లో మ్యూజిక్ డైరెక్షన్లో దిగితే 90లో మొట్టమొదటిసారి ఓం ఓం సాయిరామ్ అని చేశాను. దాంట్లో 4 పాటలు ఆయన రాశారు. ఓం ఓం సాయిరామ్ అనేది సాయి డివోటీస్ అందరికీ ఇది వరల్డ్ ఫేమస్. సో అంతేకాకుండా మనసే హారతి, షిరిడి శ్రీపతి, ఒకటేంటి ఎన్నో రకరకాల పాటలు ఆయన రాసి ఇవ్వటం, నేను ట్యూన్ చేయటం, అది మా అనుబంధానికి ఒక గుడ్ కాంబినేషన్ అని ప్రూవ్ అయింది. హిట్ కాంబినేషన్. సూపర్. మరి ఈ రోజు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే తెలుసుకునే ముందర జొన్నవితులు గారు, ఈ రోజు మీరు పాడబోయే ప్యారడీ సాంగ్. సుత్తి వీరలేవరా స్టేజి పైకి దూకరా, ఉత్తి ఉత్తి మాటలతో నెత్తి బగలగొట్టరా, దారుణ మారణ కాండను స్పీచి తోటి చెయ్యరా, పక్క ముఖ్యమంత్రి ఉన్న లెక్క చెయ్యబోకురా, సిగ్గువద్దు ఆపవద్దు, సిగ్గువద్దు ఆపవద్దు, మైకు వదలవద్దురా, మైకు వదలవద్దురా. సుత్తి వీరలేవరా స్టేజి పైకి దూకరా, ఉత్తి ఉత్తి మాటలతో నెత్తి బగలగొట్టరా, చావలేరు బతకలేరు, చావలేరు బతకలేరు, నీ స్పీచిని విన్నవారు, నీ స్పీచిని విన్నవారు, కన్ను మేన్లు కమెండోలు నీ మైకును లాగలేరు, అచ్చుపోసి వదిలినా ఆంబోతు నువ్వురా. సుత్తి వీరలేవరా స్టేజి పైకి దూకరా, ఉత్తి ఉత్తి మాటలతో నెత్తి బగలగొట్టరా, నీ మైకు యమపాశం ఒకటే అని చాటించి, ఒకటే అని చాటించి, ప్రతి మనిషిని అదరగొట్టి స్పీచి తోటి చావగొట్టి, స్పీచి తోటి చావగొట్టి,
నీ బుర్రలో ఉన్న మట్టి వారి బుర్రలోకి నెట్టి వారి బుర్రలోకి నెట్టి గాడిదవై ఓండ్రించాలి ఉపన్యాసం సాగించాలి ఓ పీడించే స్పీకరా పిశాచ భీకరా మైకాసుర మహాఘోర బాజా మైకాసుర మహాఘోర బాజా తెల్లవార్లు మైకుతోటి వాయించేవాడా మా బతుకులతో చెలగాటం వాడే మొనగాడా నీ స్పీచ్ని భరిస్తాం నీ టార్చరు సహిస్తాం నీ వలనే పిచ్చెక్కితే నిన్నే ఇక కరుస్తాం. సో మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఈ రోజు ఎవరిది అనౌన్స్ చేయడానికి ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్ బోత్ ద జడ్జెస్ అండ్ అలాగే రెండు టీమ్స్ వెల్కమ్ ఆన్ ది స్టేజ్. మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరితో తెలుసుకునే ముందర మాధవి సురేష్ గారు మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎన్నో అద్భుతమైన విషయాలు విన్నాము. ఆహా ఈ ఓహో మీకు ఎలా అనిపించింది? ఫ్యూ వర్డ్స్ అబౌట్ ది షో. జనరల్గా నేనంటే జడ్జెస్గా పాటల వరకే వెళ్తాం. ప్యారడీ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. అసలు నాకు మొదటి సినిమాల్లోనే ఒక మంచి అద్భుతమైన ప్యారడీ లాంటి పాట రాశారు జనమిత్రులు గారు. ముద్దొచ్చే పాప ముద్దొచ్చే పాప ముంచావే కొంప చంపావే ఆ చూపుతో ఏ వేయిస్తే నీకు ఓ 3 ముళ్ళు వేయిస్తే నీకు ఆ 3 ముళ్ళు చేయిస్తా నేను 1000 గుళ్ళు జన్మంతా నీ సంకీర్తన చేస్తా చేస్తూ చస్తా. అదిరిపోయింది సార్. సో అటువంటి మొదటి సినిమాలో రాసిన రైటర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆహా ఈ ప్రోగ్రామ్కి రావడం నేను మనస్ఫూర్తిగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు. మరి అలాగే ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది డే ఎవరిదో జనమిత్రులు గారు ప్లీజ్ అనౌన్స్ సార్. ఆహా ఈహి ఓహో కార్యక్రమంలో ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన బిచ్చగాడు పవన్. నా పేరు కోటిగాడు వృత్తి పేరు బిచ్చగాడు నీ చిప్ప పట్టుకుంటే కాసుల వర్షమంట గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి గల్లీ నాదేనంట పోటీకి వచ్చారంటే నన్ను దాటిపోలేరంట